బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయవాడలోని డీజీపీ ఆఫీసు ముందు వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు చేపట్టారు. ఇక డీజీపీ వ్యవహార శైలికి నిరసనగా వాళ్ళు నిరసన చేపట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికితే సాల్మన్ హత్యకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆయన అపాయింట్మెంట్ నిరాకరించడంతో వైసీపీ శ్రేణులు అయితే ఆందోళన బాట పట్టారు. డీజీపీ వైఖరి నిరసిస్తూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. సాల్మన్ హత్యపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ ఆఫీసుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలు ఆయన అపాయింట్మెంట్ ను కోరారు. అపాయింట్మెంట్ ఇచ్చేందుకు డీజీపీ గుప్తా నిరాకరించారు. డీజీపీ కార్యాలయం స్పందించకపోవడంతో గేటు ముందు వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో నిరసనకు తలొగ్గి అనుమతిచ్చారు. ఇక ఏడీజీ ఫిర్యాదు తీసుకున్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడారు. మీడియాతో డీజీపీ కార్యాలయంలో కనీసం మనుషులుగా కూడా గౌరవించడం లేదు అని, పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు అంటూ వారు మండిపడ్డారు. చనిపోయిన వ్యక్తిపై కేసులు పెట్టడం దారుణము అని, కూటమి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయి అని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇక సాల్మన్ హత్య చేసిన నిందితులపై ఇప్పటివరకు కేసు పెట్టలేదు అంటూ కూడా వారు ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో దారుణాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయి అన్నారు. సాల్మన్ది ప్రభుత్వ హత్య అని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి పరిహారం ఇవ్వాలి అని ఇక వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.